అభయ టీవీకి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ఒక మంచి మాట. విద్యను నేర్పి, విజ్ఞానం వివేకం నింపి, నాగరికత నేర్పించి, మన జీవితానికి అర్థం తెలిపి, మనకు విలువను పెంచి, మన జీవితంలో మానవత్వపు వెలుగులను నింపేవారే గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. తెనాలి పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహించారు. ఉదయం విశేషమైన పూజా కార్యక్రమాలు, సాయంత్రం బాల బాలికల కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రథోత్సవం నిర్వహించారు. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ దశమి వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి జన్మదిన మహోత్సవ వేడుకలు 3 రోజుల ప్రయాణిక దీక్షతో అమ్మవారికి అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజున వాసవి అమ్మవారి పుట్టినరోజు కావున అమ్మవారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, అమ్మవారికి పంచామృత అభిషేకంతో అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనాది కార్యక్రమము, అలాగే సామూహికంగా మహిళలందరి చేత కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు చేయించి అమ్మవారికి మూలమంత్ర హోమంతో మహామంగళ పూర్ణాహుతి, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉన్నది. మరి సాయంకాలం 6 గంటలకు అమ్మవారి పురవీధుల్లో వివిధ రంగుల దీపాలతో అమ్మవారికి విశేషమైనటువంటి ఊరేగింపు జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రామోత్సవంలో పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. విశేషమైనటువంటి ఈ రోజున వైశ్య భక్తులందరూ, అలాగే ప్రముఖులందరూ, ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఆలయ అర్చక స్వామి ఎదురుపాటి రామకోటేశ్వర శర్మ. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోసు రోడ్లో వేయించేటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఆత్మార్పణ విశేషమైనటువంటి ఆ జన్మదిన మహోత్సవాలు కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. మరి 3 రోజుల వేడుకల్లో ఈ రోజున అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి అమ్మవారికి విశేషంగా అభిషేకాది కార్యక్రమంలో, అమ్మవారికి మూలమంత్ర హోమములు, సామూహిక కుంకుమార్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
తదనంతరము వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉన్నది. మరి సాయంకాలం 6 గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి ఊరేగింపు రథోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా యొక్క రథోత్సవంలో పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపకు పాత్రగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఎక్కడి వరకు వెళ్తున్నావు బేటా? విద్యానగర్ వరకు వెళ్ళాలా ఆంటీ? నేను అటువైపే వెళ్తున్నాను. నా కారు ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా? ఎందుకంటే బాగా లేట్ అయింది కదా. ఓకే ఆంటీ, నాకు ఒక 2 minutes టైం ఇస్తారా? నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను కార్లో వెయిట్ చేస్తుంటాను. Welcome to Dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for T-Safe services. Dear citizen, for your own safety, please enter a 4-digit secret passcode of your choice. We will use it to verify your safety during the trip. Your trip is now being monitored by the Telangana Police. Hello citizen, this is a safety check call from T-Safe services. We hope you are safe. Press 1 if you are safe. Press 2 if you are not safe. Thank you for confirming your safety. Please enter your 4-digit secret passcode to verify the trip. Thank you for confirming your safety. Your passcode has been verified. Your trip is under monitoring. శ్రీ పోతులూరు వీరబ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు అన్ని చోట్ల ఘనంగా నిర్వహించారు. అలాగే తెనాలి గాంధీ చౌక్లో ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ గారు పాల్గొన్నారు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. మా ప్రియమైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజా చైతన్యవంతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. కూటమిని ఓర్పుతో ఆదరించి సర్దుకుపోయిన మీకు పార్టీ ప్రచారానికి, ప్రజా చైతన్యానికి ఎండలను సైతం లెక్క చేయకుండా అర్ధరాత్రుల వరకు కుటుంబాలను వదిలి కదిలిన అసలు శిశులైన కార్యకర్తలైన మీకు, వెనుక నుండి పోలింగ్ లెక్కలు చూసి నేర్పుగా పార్టీ సమీకరణకు కుదిర్చిన మీకు, పోలింగ్ ప్రక్రియ సవ్యంగా నడిచే వరకు సైనికులై కాపు కాసిన మీకు, ముఖ్యంగా మా తొలి అడుగుకు తోడై నన్ను నమ్మి నడిచిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతిలోకి మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణోత్సవాలు ప్రారంభించారు. విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్ టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9908772763, 7995756160. కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ కోసం తన సర్వస్వం దారబోసిన త్యాగశీలి ధూళిపాల సుబ్బారావు గారని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శనివారం అనంతవరంలో ధూళిపాల సుబ్బారావు సంతాప సభ సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి బొనిగల సుబ్బారావు గారి అధ్యక్షత జరిగింది. సభకు ముందుగా దివంగత సుబ్బారావు గారి స్మారక స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన చిత్రపటానికి శ్రీనివాసరావు, రమాదేవి గారు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై నేతాజీ, అమ్మా నేత్ర అవయవదానం ట్రస్ట్ అధ్యక్షులు గంజి ఈశ్వరరావు లింగం, సిపిఎం పార్టీ నాయకులు పి నరసింహారావు, ఎన్ కోటేశ్వరరావు, టి కృష్ణమోహన్, కె నటరాజ్, బి అగస్టిన్, టి సురేష్, ఎం సామిరెడ్డి, జి సుధాకర్, వేములపల్లి వెంకటరామయ్య, ధూళిపాల సాంబశివరావు ప్రబుద్ధులు పాల్గొన్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తల్ని వీక్షించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్. డోంట్